హాయ్ అండి అందరికీ. కాకరకాయ అంటే చాలామంది అబ్బో చేదు అని అంటుంటారు. ఆ కాకరకాయలు ఎలా వండుకోవాలి చేదు లేకుండా, దీంట్లో ఏమేమి విటమిన్స్ ఉన్నాయి, మా గార్డెన్లో ఎన్ని కాకరకాయ కోసాము అవన్నీ మీకు వివరంగా చెప్తాను. వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మార్స్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని కంపల్సరీ షేర్ చేసి లైక్ అయితే ఇవ్వండి. లైక్ కంపల్సరీ ఇవ్వండి. ఇప్పుడు ఈ కాకరకాయలో ఉండే విటమిన్స్ అయితే మనము విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి అయితే ఉంటాయండి కాకరకాయలో. ఇప్పుడు మనము పొడి అయితే తయారు చేసుకుందాము. శనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. కొంచెం 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, వెల్లుల్లిపాయ అయితే యాడ్ చేసుకున్నాము. మినపప్పు కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని దీన్ని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ మనకి ఎందుకు ఉపయోగపడుతుందో చెప్తానండి. కాకరకాయలో చేదు, షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. షుగర్ ఉన్నవారికి తగ్గిస్తుంది, లేని వారికి రాకుండా చేస్తుంది. దీంతోపాటు విటమిన్ ఏ, విటమిన్ కే, విటమిన్ సి అయితే ఉంటాయండి. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన బాడీలో ఉండే క్యాన్సర్ని నివారిస్తుంది. క్యాన్సర్ ఉన్నవారికి నివారణ కలుగుతుంది, లేని వారికి రాకుండా చేస్తుంది. రోజు ఒక కాకరకాయ జ్యూస్ తీసుకుని షుగర్ ఉన్నవారు తాగారు అంటే షుగర్ లెవెల్స్ని చాలా తగ్గిస్తుంది. బ్లడ్లో కొలెస్ట్రాల్ శాతాన్ని కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ వేసేసుకుని కాకరకాయలు కూడా యాడ్ చేసేసుకుని బాగా మగ్గనిచ్చిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను కాకరకాయ అయితే ఇదివరకు ఉల్లికారం, కాకరకాయ ఉల్లికారం మన ఛానల్లో మార్స్ గార్డెన్ వాళ్ళ ఛానల్లో పెట్టాను. ఇష్టం ఉన్న వాళ్ళు లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. ఇప్పుడు కారం కూడా 2 స్పూన్లు యాడ్ చేసేసుకున్నాము. ఇదివరకు మనం మసాలా కొట్టుకున్నాం కదండి, ఆ మసాలాలో కూడా నేను ఉప్పు కారం యాడ్ చేశాను కాబట్టి చూసుకొని ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఇవి మా గార్డెన్లో పండిన కాకరకాయలు చాలా టేస్ట్గా ఉన్నాయండి. చేదు ఉంటాయి, అయినా సరే ఇలా వండుకుంటే చేదు లేకుండా ఉంటుంది. నేను డీప్ ఫ్రై చేసిన కాకరకాయ ఉల్లికారం పెట్టాను, ఆ లింక్ చూడండి. చూసి ఫస్ట్ టైం